శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు గరుడ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. ప్రతి ఏటా గరుడ వాహన సేవ రోజున స్వామివారికి తుమ్మలకుంట వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇందులో భాగంగా తుమ్మలగుంట నుంచి శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కాలినడకన శోభాయాత్రలో పాల్గొంటూ ముందుకు సాగారు. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ఆధ్యాత్మిక యాత్ర శోభాయమానంగా జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడి నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని పల్లెలు గుండా నడుచుకుంటూ అన్ని పల్లెల్లో భక్తిని పెంపొందిస్తూ మంగాపురం గరుడ సేవ రోజు ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇది ప్రజల్లో ఎప్పుడైతే భక్తి పెరుగుతుందో, పిల్లల్లో ఎప్పుడైతే భక్తి పెరుగుతుందో సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందని టీటీడీ చేసినటువంటి సంకల్పానికి మేమందరం కూడా పల్లెలందరూ కూడా భక్తితో ఈరోజు భగవంతుని భక్తి యాత్ర ఆధ్యాత్మిక యాత్ర కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం గరుడ సేవ రోజు తుమ్మలగుంట నుంచి అలవేలు మంగాపురం వరకు పాదయాత్రగా ఒక ఆచారంలాగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉన్న చుట్టుపక్కల ఉన్న సుమారు 30 గ్రామాల ప్రజలందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజల్లో ఎప్పుడైతే మంచి భక్తి భావాలు పెరుగుతాయో అప్పుడే అందరూ సన్మార్గంలో నడుస్తారని ఒకే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం గత 10 ఏళ్ళుగా చేస్తున్నారు. ఇదే విధంగా ప్రజలందరూ బాగుండాలని భగవంతుని వేడుకుంటున్నాను.